గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ తుకారాం రాఠోడ్, డిప్యూటీ డిఎంహెచ్ఓ నిజామాబాద్ డివిజన్. ఈరోజు మన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐఎంఏ నిజామాబాద్ వారు తమ పరిధిలో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్లను తీసుకువచ్చి ఈరోజు హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది వినాయక్ నగర్ అర్బన్ సెంటర్లో. ఇక్కడున్న స్లమ్లో ఏరియాలో ఉన్న బీద ప్రజలకి వాళ్ళు ఎంతో మంచి సేవ చేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే దాదాపు 15 మంది స్పెషలిస్టులు వచ్చారు. అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తూ ఉన్నారు. మన అర్బన్ హెల్త్ సెంటర్ స్టాఫ్ సిబ్బంది డాక్టర్ బిఎన్ రెడ్డి గారు, శాంతా సూపర్వైజర్ కానీ, మిగతా ఏఎన్ఎంలు కానీ, ఆశాలు కానీ అందరూ తమ పరిధిలోని పేషెంట్లందరినీ నిన్ననే వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకందరికీ చెప్పడంతో ప్రజలు కూడా బాగానే ఈ క్యాంపుని బాగా యూజ్ చేసుకున్నారు. ఇప్పటివరకు 200 మంది ఓపీ వచ్చారు. ఈ 200 మంది ఓపీలో చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టర్లతోటి చూపించడం జరుగుతుంది. ఈఎన్టీ డాక్టర్లు, గైనకాలజిస్టులు, ఫిజిషియన్లు, కార్డియాలజిస్టు, ఇలాంటి స్పెషలిస్టు అందరు రావడం జరిగింది. దీంట్లో పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేస్తూ ఉన్నారు. మందులు కూడా వాళ్ళే తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి గాను మా సిబ్బంది, అర్బన్ సిబ్బంది వాళ్ళ కోఆపరేట్ చేసి పేషెంట్ని మొబిలైజ్ చేయడం జరిగింది. ఈ పేద ప్రజలకి ఈ సర్వీసెస్ చాలా బాగా అందినాయి. మరి ఇలాంటి సర్వీసెస్ ఇక ముందు కూడా వాళ్ళు ఇస్తే బాగుంటుంది. ఈ సందర్భంగా నేను ఐఎంఏ వారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ తుకారాం రాఠోడ్, డిప్యూటీ డిఎంహెచ్ఓ నిజామాబాద్ డివిజన్. WHO ప్రకారం మనము వరల్డ్ హెల్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దాని సందర్భంగా మేము ఐఎంఏ తరఫున ఒకటి మెగా హెల్త్ క్యాంప్ చేస్తున్నాము. ఇక్కడ ఈ హెల్త్ క్యాంప్కి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, అంటే కార్డియాలజీ డిపార్ట్మెంటు, ఫిజిషియన్స్, ఆఫ్థాల్మాలజిస్టు, ఈఎన్టీ డాక్టరు, స్కిన్ డాక్టరు, తర్వాత గైనకాలజిస్టులు, అనెస్థెటిస్టు, పెథాలజిస్ట్, తర్వాత మనకి ఇక్కడ ఈసీజీ, 2D ఈకో, షుగర్ టెస్ట్, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అండ్ ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము. పేషెంట్స్కి కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని వాటర్, బటర్ మిల్క్ కూడా సప్లై చేసాము. సో ఇది మేము యాక్చువల్గా ఐఎంఏ ప్రకారంగా ఈ పిహెచ్సిని మేము అడాప్ట్ చేసుకున్నాము. దానికోసమని మేము ఇక్కడ ఈ హెల్త్ క్యాంప్ అనేది చేయడం జరిగింది. చాలామంది పేషెంట్స్కి యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాము. సో ఇది మా ఐఎంఏ తరఫున మేము చేసిన ప్రోగ్రామ్ అండి. ఇది वर्ल्ड हेल्थ डे जो कि 7 अप्रैल, जिसका थीम है सेहत सबके लिए, सेहत सब जगह। उसको हम दिमाग में रखते हुए आईएमए के प्रेसिडेंट डॉक्टर कविता रेड्डी और सेक्रेटरी सविता रानी और मैं डॉक्टर फरीदा, आईएमए ट्रेजरर, हम यहाँ पर अर्बन हेल्थ सेंटर में एक मेगा कैंप ऑर्गेनाइज करें, जो कि कई सीनियर फिजिशियंस डॉक्टर बापू रेड्डी, डॉक्टर करुणाकर, कार्डियोलॉजिस्ट डॉक्टर अर्जुन, और डर्माटोलॉजिस्ट, ईएनटी स्पेशलिस्ट और सारे प्रकार के स्पेशलिस्ट के तहत हम यहाँ एक मेगा हेल्थ कैंप कंडक्ट करें। इस हेल्थ कैंप में ना ही पेशेंट को देखना, दवाई लिखना, लेकिन उनके सारे टेस्ट भी करे हैं हम लोग, खून के कमी के टेस्ट, खून में बुखार का टेस्ट, उसके साथ साथ ईसीजी और 2D एको यानी वो भी करवाए गए, और पेशेंट को हर तरह के मेडिसिन देके उनको सेटिस्फाई करने की कोशिश करे हैं। उसके अलावा धूप का ध्यान रखते हुए बटर मिल्क का भी सप्लाई हुआ पेशेंट्स के लिए, और अल्हम्दुलिल्लाह 200 के करीब पेशेंट्स आए और मुतमईन हुए। और ये हमारे सक्सेसफुल कैंप होने के पीछे यहाँ के पूरे स्टाफ को हम तहे दिल से शुक्रिया अदा करते हैं। थैंक यू. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 7న మనం ఇక్కడ వినాయక్ నగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మనం వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా మందులు అవన్నీ వాళ్ళ ఇబ్బందులకు అనుగుణంగా కావాల్సిన మందులు కూడా మనం ఉచితంగా సప్లై చేస్తూ ఉన్నాము. మన నిజామాబాద్ ఐఎంఏ వారి తరఫున ఇది ఒక మంచి స్టెప్. ప్రజలందరూ ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి ప్రతి దగ్గర క్యాంపులు అవి పెడతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఇక్కడ పెట్టడం జరిగింది. మనకి మంచి స్పందన వచ్చింది. చాలామంది పేషెంట్స్ వస్తూ ఉన్నారు. అందరికీ కావాల్సిన మందులు కూడా ఇస్తూ ఉన్నాము. అందరికీ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచం అందరికీ ఆరోగ్యం అన్నది డాక్టర్లు అందించడానికి వాళ్ళకి అవగాహన కార్యక్రమం అన్నది తెలియాలి అని ఫ్రీగా ఈ చెకప్లు అవన్నీ చేస్తున్నారు. ఐఎంఏ తరఫున చేస్తున్నాము. దీనికి ఏంటంటే ఫిజిషియన్ వచ్చారు, గైనకాలజిస్టు, పీడియాట్రిషియన్లు, తర్వాత ఈ పెథాలజిస్టులు వాళ్ళు కూడా వచ్చారు. ల్యాబ్ టెస్ట్ అవన్నీ కూడా ఫ్రీగానే చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే భావితరానికి మనం మంచి పరిస్థితులు, సామాజిక అభివృద్ధి సాధించగలము అని చెప్పడానికి ఇది చేస్తున్నాము. ఏంటంటే ఇప్పుడు మన క్యాంపెయిన్ తాలూకా మెయిన్ థీమ్ ఏంటంటే ఎవ్రీవేర్ వీ హ్యావ్ టు గెట్ గుడ్ హెల్త్, అంటే మంచి ఆరోగ్యాన్ని అందిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందని. ఆ అభివృద్ధి కోసం మేము చేయగలిగిన
సహాయ సహకారాలు ఐఎంఏ తరఫున మేము ఈ WHO వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మేము దీన్ని చేస్తున్నాము. ఇది ప్రజలందరికీ ఉపయోగపడుతుందని మా ఆకాంక్ష. ఈరోజు ఏప్రిల్ 7వ తారీఖు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మా నిజామాబాద్ ఐఎంఏ మేము ఇక్కడ వినాయక్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఇక్కడ ఉన్న స్లమ్ ఏరియా వాసులకు అందరికీ కూడా మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆ హెల్త్ క్యాంప్లో దాదాపు 300 నుంచి 400 మంది ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఒక వైద్య సౌకర్యం అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యం ఉపయోగించడం జరిగింది. ఈ సంవత్సరం ఏమంటే మన థీమ్ యూనివర్సల్ హెల్త్ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్, అంటే ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవునికి ఆరోగ్య సౌకర్యాలు అందాలని మన ఐక్యరాజ్య సమితి ఒక పిలుపు మరియు మన ప్రపంచ ఆరోగ్య విభాగం ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. అందుమూలన మేము ఇక్కడ ఆఫీసర్స్ క్లబ్లో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా చేయడం జరిగింది ఈరోజు. సో దానికి కూడా దాదాపు 50 నుంచి 70 మంది ఈరోజు రక్తదానం ఇవ్వడం జరిగింది. సో ఈ మల్టీ స్పెషాలిటీ క్యాంప్లో కూడా మేము అనేకమైన స్త్రీలను, పురుషులను మరియు చిన్నారులను చూడడం జరిగింది. ఇక్కడ చాలామందికి మనము ఒక వ్యాధి అనేది గుర్తించి దానికి కూడా మేము సలహా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ముందు అందుబాటులో ఉండడానికి ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మేము వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తామని. వాళ్ళకున్న షుగర్ వ్యాధి కానీ లేకపోతే డయాబెటీస్ కానీ, చిన్నారులకు కూడా అనేకమైన శ్వాస సమస్యలతో కూడా అక్కడికి రావడం జరిగింది. సో మాకు సంతోషం ఏమంటే ఈరోజు చాలామంది పేద ప్రజలు ఎవరికైతే వైద్య సౌకర్యము అందుబాటులో ఉండదో వాళ్లకు మా ఐఎంఏ చక్కగా ఈరోజు వైద్య సౌకర్యము అందుబాటులో ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా మా ఇండియన్ మెడికల్ అసోసియేషను నిజామాబాద్లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్స్కి పోయి వాళ్ళకు అక్కడే వాళ్ళ ఉన్న జాగాలనే మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్స్ ముందు కూడా మేము చేయడం జరుగుతుందని K6 ద్వారా తెలపడం జరుగుతుంది. ధన్యవాదాలు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.